అని చెప్పి చెప్తున్నాను. అయితే ఇప్పుడు నీకు ఈ అవార్డు వచ్చింది కదా, అవార్డు వచ్చినందుకు ఏం ఫీల్ అవుతున్నాను? ఇది ఏం ఫీల్ అవుతుంది సార్, మీ అందరు ఏమనుకుంటున్నాను? ఏమనుకుంటున్నారు? నాకు మొత్తం చెత్త మొత్తం మంచిగా క్లియర్గా ఉండాలి, మా సార్లు మమ్మల్ని గౌరవించాలి అన్న గురించి మేము కోరుతున్నాం సార్. ఇప్పుడు చాలామంది పనిచేసేటువంటి వర్కర్లు చెత్త పని చేస్తున్నప్పుడు లేకుంటే ఈ డ్రైనేజ్ పని చేస్తున్నప్పుడు వాసన కంపులో చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మద్యం తాగనే ముందుకు పోలేమంటారు. మీకు చూసినట్టయితే మీరు మద్యం తాగరు అనేటువంటి కూడా సమాచారం ఉంది మాకు. మీరు ఎట్లా మీరు దీన్ని ఓవర్కమ్ అవుతుంది? నేను అన్ని పనులు చేయగలను సార్, అన్ని పనులు చేస్తాను. చెత్త ఎత్తులను, ఇళ్ళ చెత్త కవరింగ్ చేస్తాను, బుల్లు డబ్బాల కవరాలి, పొడి చెత్త అలాగా, ఒడి చెత్త అలాగా అన్ని కవరింగ్ రోడ్డు పైన వేస్తే వాళ్ళకి పినాలి. ఒక లేడీస్ని వేరు అనుకో, 10 మంది లేడీస్ వచ్చి వాళ్ళని కొట్టాలని చెప్పి ఎగవాడి మనం రప్పిస్తున్నాము. ఇది మొత్తంగా స్వచ్ఛ హైదరాబాద్కు తాను కట్టుబడి ఉన్నానని చెప్పేసి, ఈ చెత్త తీయడంలో తాను ముందుంటానని చెప్పేసి కూడా వెంకటయ్య చెప్తున్న పరిస్థితి. అయితే తనకు సంబంధించినటువంటి ఇక్కడ ఎస్ఎఫ్ఏగా ఉన్నటువంటి తన గ్రూపులను చూసేటువంటి వారు కూడా మనతో పాటు ఉన్నారు. వెంకటయ్య పని విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన్ని అడిగి తెలుసుకుని చెప్పండి. అసలు వెంకటయ్య పని విధానం ఎలా ఉంటుంది? ఆయన రోజు ఎన్ని గంటలకు పనికి వస్తాడు, ఎలాంటి పని చేస్తాడు? సార్ చాలా మంచి వర్కర్ సార్. ప్రతిరోజు మాకు 5:30కి అటెండెన్స్ ఉంటుంది. 5:30కి రమ్మంటే 5:20కి వస్తాడు. ఎప్పుడు కూడా వీక్ ల్యాబ్ తీసుకోడు. వీక్ ల్యాబ్ ఉన్నప్పుడు కూడా నెలలో 4 లీవ్లు ఉంటాయి సార్ వీళ్ళకు. ఈయనకు శనివారం రోజు వస్తుంది వీక్ ల్యాబ్. శనివారం అసలు వీక్ ల్యాబ్ ఎందుకు తీసుకోలేము ఏంటంటే, ఇక మన ఏరియాలో కంప్లీట్ ఉన్నాయి సార్, నీకు వచ్చినా నాకు వచ్చిన మాట. ఎందుకంటే మాది చాలా స్లమ్ ఏరియా, బాబురెడ్డి నగర్ కానీ, ఇక్కడ సాయిబాబా నగర్, మోహన్ రెడ్డి నగర్, మార్కెట్ నగర్ కానీ చాలా దరిద్రమైన అంటే చాలా స్లమ్ ఏరియా. చాలా మిమ్మల్ని ఫోర్స్ చేస్తారు సార్ వద్దని చెప్పేసి లీవ్ కూడా తీసుకోడు. డ్యూటీలో మద్యం కూడా తాగాడు. ఇంకోటి చెత్త బయట వేసినప్పుడు కూడా చెత్త ఏదని చెప్పి కూడా చెప్తాడు. ఆ టైం కూడా ఉండి తడి చెత్త పొడి చెత్త నేను చెప్పిన ఆ విధంగా చెప్తుంటాడు వెంకటయ్య. ఇది మరికొంతమంది ఆయనకు సంబంధించినటువంటి తెలిసినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వెంకటయ్య మీకు ఎంతకాలంగా తెలుసు? అసలు మీరు ఈ వెంకటయ్య ఎంతకాలంగా తెలుసు మీకు? ఆయన పని విధానం ఎలా ఉండేది? సార్ వెంకటయ్య అంటే అందరికన్నా మంచిగా, ఎక్కడ ఎవరు చెప్పినా, ఎక్కడ ఎప్పుడు చెప్పినా, వాన వచ్చినా, మరి ఇక్కడ ఇంత మురికుంది, ఇది నిండిపోయినా అనేది, ఆయన కేవలం ఒక చిన్న బట్ట వేసుకొని ఎంత లోనికైనా ఒక గంట కానీ చాలా పని చేస్తాడు. కాబట్టి ఈరోజు ఆయన అందరు గుర్తిస్తారు. టైం అంటే ఆయనకేముండదు, తిండి అంటే ఏముండదు, ఆ పని అయిపోతేనే